హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వ్యూ ఐటీఆర్ స్టేటస్ ఉంది కదా, మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనము మన స్టేటస్ అని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూడండి, ఎవరు ఐటీఆర్ డిఫెక్టివ్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ రెస్పాండ్ అయితే సబ్మిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఐటీఆర్ అయితే డిఫెక్ట్ అయ్యింది. దీనికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకు డిఫెక్ట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, డిఫెక్టివ్ రిటర్న్ నోటీస్ వచ్చినప్పుడు ఏ సిచ్యువేషన్స్లో మనకి ఈ నోటీస్ వచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుంటే, దాంట్లో మొదటిది వచ్చేసి ఇన్కంప్లీట్ ఐటీఆర్. అంటే మీరు కంప్లీట్గా మనము అన్ని స్టేట్మెంట్స్ అన్నీ చూసుకొని చక్కగా అన్ని కాలమ్స్ని మనం మ్యాండేటరీ కాలమ్స్ కొన్ని ఉంటే అవి కంపల్సరీగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. అవి ఎక్కడ ఫైల్ చేసి మిస్ చేసినప్పుడు మీకు ఈ డిఫెక్టివ్ నోటీస్ అయితే వస్తుంది. అలాగే మిస్సింగ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, అంటే మీరు ట్యాక్స్ పే చేసినా కూడా దాన్ని మీరు అక్కడ చూపించకపోతే మీకు ఇక్కడ ఈ డిఫెక్టివ్ నోటీస్ కూడా వస్తుంది. అలాగే టీడీఎస్ అండ్ ఇన్కమ్ మిస్ మ్యాచ్ అని ఉంటుంది కదా, అంటే మీరు టీడీఎస్ క్లెయిమ్ చేసినప్పుడు దానికి ఇన్కమ్కి మ్యాచ్ కాకపోతే అక్కడ కూడా మీకు డిఫెక్టివ్ నోటీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే బుక్ కీపింగ్ ఇష్యూస్, అంటే ప్రాఫిట్స్ అండ్ లాస్ చేయడం అండ్ బ్యాలెన్స్ షీట్స్ ఏమైనా మిస్ చేసినప్పుడు కూడా, లేకపోతే ఆడిట్లో మీరు వెళ్ళారు అనుకోండి, ఆడిట్ చేయకుండా మీరు ఏదైనా చేశారనుకోండి, అక్కడ కూడా మీకు నోటీస్ రావడం జరుగుతుంది. అంటే కొన్నిసార్లు ఆడిట్లో కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. 10 లక్షలు 10 కోట్లు దాటినప్పుడు అలాంటి సందర్భంలో మీరు చేయకపోతే అక్కడ కూడా మీ నోటీస్ ఇక్కడ ఈ విధంగా నోటీస్ రావడం జరుగుతుంది. ఇలాగే చాలా విధాలుగా ఉన్నాయి చూడండి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయినా కానీ మీ ఫామ్ 26ASలో మీరు కొన్ని ట్యాక్స్ అయితే పే చేసి ఉంటారు, కానీ మీరు దాంట్లో మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు అక్కడ చూపించకపోతే అక్కడ కూడా మీకు నోటీస్ రావడం జరుగుతుంది. సో ఇలాగ వచ్చిన ఐటీఆర్ డిఫెక్ట్కి మనం రెస్పాన్స్ ఎలా సబ్మిట్ చేయాలన్నది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ ఉంది కదా, ఇది మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ చూడండి ఈ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ నోటీస్ రావడం జరిగింది. ఇక్కడ డిఫెక్టివ్ నోటీస్ అండర్ 139/1 ఉంది కదా, ఈ నోటీస్ని మనం ఇక్కడ రెస్పాన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మనకి ఈ పెండింగ్లో కూడా మనకి ఈ పెండింగ్ యాక్షన్స్లో కూడా మనకి ఈ ప్రొసీడింగ్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం వెళ్ళొచ్చు. ఈ విధంగా కూడా మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఒక నోటీస్ వచ్చి ఉంటే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, వ్యూ నోటీస్ మీద క్లిక్ చేసుకుంటే మనకి నోటీస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఈ నోటీస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి సబ్మిట్ రెస్పాన్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి అసలు ఎందుకు డిఫెక్ట్ అయ్యింది అనేది ఇక్కడ రీజన్స్ అయితే మనకి డిస్ప్లే చేస్తారు. ఇక్కడ రీజన్ డిస్ప్లే చేస్తారు, అలాగే సొల్యూషన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. అంటే మనం ఎందుకు తప్పు చేసాము, మనం దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఐటీఆర్ 1 అయితే ఫైల్ చేశారు. యాజ్ పర్ టీడీఎస్ డీటెయిల్స్ ఇన్ యువర్ ఫామ్ 26AS ట్యాక్సెస్ హెస్ బీన్ డిడక్టెడ్ అండర్ సెక్షన్ అని చెప్పి కొన్ని సెక్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. అంటే ఈ సెక్షన్స్ ప్రకారము ఈ ఫామ్ 26ASలో కొన్ని డిడక్షన్స్ అయితే వచ్చాయి, కానీ మీరు ఐటీఆర్ 1 అయితే ఫైల్ చేశారు అని వచ్చింది. ఇక్కడ చూడండి, దీస్ సెక్షన్స్ ఇంప్లైస్ ద హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ విచ్ ఈస్ ఫామ్ నెంబర్ 1 ఈజ్ నాట్ అప్రిషియేట్ ఫామ్ అని చెప్పి ఉంది. అంటే ఇక్కడ ఐటీఆర్ 1 అయితే కాదని చెప్తున్నారు క్లియర్గా. ఐటీఆర్ 1 కాకుండా మిగతా ఐటీఆర్స్ ఏమైనా అప్లికబుల్ ఉంటే దాన్ని ఫైల్ చేయండి అని చెప్పి ఇక్కడ మనకి రావడం జరిగింది. సో ఈ విధంగా నోటీస్ వస్తే మనం ఏ విధంగా రెస్పాన్స్ సబ్మిట్ చేయాలి, ఇక్కడ చూడొచ్చు కిందని ఆర్ యూ అగ్రీ విత్ దిస్ డిఫెక్ట్ అని చెప్పి ఉంది. అగ్రీ ఆర్ డిస్అగ్రీ అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకవేళ దీన్ని మీరు ఐటీఆర్ 1 ఖచ్చితంగా ఫైల్ చేసాము, ఐటీఆర్ అదే కరెక్ట్ అని చెప్పుకుంటే మీరు డిస్అగ్రీ మీద క్లిక్ చేసుకుంటే దానికి కొంచెం రీజన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఐఎమ్ ఫైల్డ్ ఇన్ కరెక్ట్ ఐటీఆర్ అని చెప్పి రాసి సరిపోతుంది. జనరల్గా ఈ ఐటీఆర్ డిఫెక్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఫామ్ 26ASలో రిఫెక్ట్ అయ్యింది కాబట్టి దాని ప్రకారం మీకు నోటీస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు డిస్అగ్రీ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఎందుకంటే ఇది అక్కడ ఏం లేకపోతే వీళ్ళు నోటీస్ అయితే ఇవ్వరు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అగ్రీ చేస్తే ఐటీఆర్ 1 కాకుండా ఐటీఆర్ 2 కానీ 3 కానీ ఏది అప్లికబుల్ అయితే దాన్ని మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఆఫ్లైన్ యూటిలిటీలోనే మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ యూటిలిటీ మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు ఫైల్ చేసుకొని మీరు ఐటీఆర్ 1 కానీ 2 కానీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీఆర్ 2 అయితే 2, ఐటీఆర్ 3 అయితే 3 అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ .json ఫైల్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైల్ ఫార్మేట్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో చూడండి, ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐటీఆర్ 1 కామన్ యూటిలిటీ అని ఉంటుంది. తర్వాత ఐటీఆర్ 2 ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ యూటిలిటీ ఎక్సెల్ బేస్డ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ ఎక్సెల్ షీట్లో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందంటే, ఈ విధంగా ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని
క్లిక్ చేసుకుంటే మనకి ఎక్సెల్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఎక్సెల్ షీట్ ఓపెన్ అయింది కదా, దీన్ని మనము ఆటోమేటిక్గా ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి కాలంలో ప్రతి షెడ్యూల్ని మనం ఇక్కడ మాన్యువల్గా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మాన్యువల్గా అప్డేట్ చేసిన తర్వాత మనం దీన్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే దీన్ని మళ్ళీ ఈ ఎక్సెల్ షీట్లో ఉన్న ప్రతి పేజ్ని మనము వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడేట్ చేసి అంటే ఇక్కడ పైన చూడండి, ఇక్కడ వ్యాలిడేట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే ఆప్షన్ రావాలి. ఓకే వచ్చిన తర్వాత మనం ఓకే క్లిక్ చేయాలి. ఆ విధంగా ప్రతి పేజ్ని మనం వ్యాలిడేట్ చేసి ఓకే అని వచ్చిన తర్వాతనే మనం ఇక్కడ పార్ట్ 1 జనరల్లో చూడండి, ఇక్కడ మనకి క్యాల్కులేట్ ట్యాక్స్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి మొత్తం ట్యాక్స్ అనేది క్యాల్కులేట్ అయిన తర్వాత మనము ఇక్కడ జనరేట్ JSON ఫైల్ ఉంది కదా, మీరు క్లిక్ చేసుకుంటే మనకి JSON ఫార్మాట్లో అయితే మనకి ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు సేవ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి సేవ్ JSON ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి డెస్క్టాప్లో ఇదైతే సేవ్ అయిపోతుంది. దాన్ని మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా జనరేట్ చేసిన ఫైల్ని మీరు ఏ ఎడిటర్ ఫైల్ చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని కింద అటాచ్ చేసి ఫైల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని అటాచ్ చేసుకొని కింద సబ్మిట్ చేసుకుంటే సబ్మిట్ అయిపోతుంది. దీని రెస్పాన్స్ సబ్మిట్కి 15 days టైం ఉంటుంది. ఈ లోపు మనం చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలు కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.